హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి చేదు కూడా లేకుండా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతో ఈ కాకరకాయలను తుడిచి తడంతా పూర్తిగా పోయే వరకు ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకోండి. తడంతా పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ కాకరకాయలను కట్ చేసుకునేటప్పుడు పైన పీల్ చేయాల్సిన అవసరం లేదండి, లోపల ఇత్తనాలను కూడా తీయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత చింతపండును నానబెట్టుకుందాం. నాకు ఈ కాకరకాయ ముక్కలు ఈ బౌల్తో 2 కప్పులు వచ్చాయండి. ఇప్పుడు ఇదే బౌల్తో 1/2 కప్పు చింతపండును తీసుకోండి. ఇది గ్రాముల్లో 100 గ్రాములు చింతపండు అండి. ఇప్పుడు ఈ చింతపండులోకి వేడివేడి నీళ్ళని మాత్రమే తీసుకుని నానబెట్టుకోండి. ఈ చింతపండు నానేలోపు మనం ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి 1.5 కప్పు వేరుశనగ నూనె వేసుకోండి. ఈ నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా కాకరకాయ ముక్కలను నూనెలో వేయించుకోవడం వల్ల చేదు తగ్గుతుందండి. ఈ కాకరకాయ ముక్కలను మరీ ఎర్రగా వేయించుకోకూడదండి. మరీ ఎర్రగా వేయిస్తే పచ్చడి పొడిపొడిలాడుతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే, పచ్చడి ముద్దగా ఉండాలంటే కొంచెం తక్కువగా వేయించుకోవాలండి. చూడండి, పట్టుకుంటే ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపును పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలను వేసుకోండి. అలాగే పొట్టు ఒలిచిన వెల్లుల్లిని 25 నుండి 30 వరకు వేసుకోండి. 7-8 ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. చూడండి, ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును తీసుకుని వేసుకోండి. పోపులు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 2 టీ స్పూన్ల మెంతులను వేసుకోండి. ఇవి గ్రాముల్లో వచ్చేసి 15 గ్రాములండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకుందాం. చూడండి, ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలను వేసుకుందాం. 8 టీ స్పూన్ల ఆవాలను వేసుకోండి. ఇవి గ్రాముల్లో వచ్చేసి 60 గ్రాములండి. ఇప్పుడు వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెంతులు ఆవాలు వేగిన తర్వాత తీసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఈ చింతపండు నుండి చింతపండు గుజ్జును తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్టెయినర్ని పెట్టుకుని ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసుకుందాం. పిప్పి లేకుండా ఈ స్టెయినర్ సహాయంతో చింతపండు గుజ్జును ఇలా తిప్పుకుంటూ తీసుకోండి. చూడండి, ఈ మిగిలిన చింతపండు గుజ్జును కూడా బౌల్లో వేసుకొని హాట్ వాటర్ని వేసుకొని మాత్రమే కలుపుకోండి. చల్లటి నీటిని మాత్రం అస్సలు వేయొద్దండి. ఇలా చింతపండులో వేడి నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ చింతపండు గుజ్జును మరీ చిక్కగా కాకుండా కొద్దిగా పలచగా చేసుకోండి. మరీ పలచగా కాదండి, కొద్దిగా పలచగా చేసుకోండి. చూడండి, చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా ఉండాలండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని చింతపండును ఉడికించుకుందాం. ఈ చింతపండు ఉడికేలోపు మనము వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జును ఉడికించుకుందాం. ఈ చింతపండు గుజ్జును మరీ చిక్కబడేంత వరకు ఉంచకుండా, చూడండి, చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఈ చింతపండు గుజ్జును కూడా చల్లారనివ్వండి. పోపంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి. అలాగే చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే కాకరకాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు కారాన్ని వేసుకోండి. కారం గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాములండి. అలాగే 1/4 కప్పు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ గ్రాముల్లో వచ్చేసి 80 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదండి, పచ్చడి ఇలా చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత 2 రోజులు అలానే ఉంచుకుంటే కాకరకాయ ముక్కలోకి ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటుందండి. అంతేనండి, మన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది.
మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.